అని మాత్రమే మానవుడు ఆలోచిస్తున్నాడు తప్ప పుట్టుక పేట వచ్చిన నేను చావు పేట ఈ భూమిని వదిలి వెళ్ళిపోతే ఎక్కడికి వెళతానని గ్రహింపు కానీ ఆలోచన కానీ మానవుడికి లేని దాన్ని బట్టి మానవుడు ఈ భూమి మీద ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. తనకు నచ్చిన త్రోవల్లో వెళుతూ ఉన్నాడు. పాపము చేస్తూ ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమాలోకానికి చేరుకోవట్లేదు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, నా బిడ్డలు నా యొద్దకు రావాలి, నేను ఇచ్చి విశ్రాంతిని పొందుకోవాలి, నేను ఇచ్చి రక్షణ వారు అనుభవించాలని దేవుడు ఆశపడుతుంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆశకు వ్యతిరేకంగా ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపము చేస్తూ ఉన్నాడండి. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చేయొద్దని పని చేయడమే పాపము. మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఏమిటి? వ్యభిచారం చేస్తాం, దొంగతనం చేస్తాం, సారాయి తాగుతాం, అబద్ధాలు మాట్లాడతాం, చెడ్డ బూతులు మాట్లాడతాం. ఇవే పాపాలు అనుకుంటాం, ఎన్నో చేస్తాం. కానీ దేవుడు పరిశుద్ధంగా ఉండండి, నీతిమంతుడిగా బ్రతకండి ఇలా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కూడా మనము విస్మరించడమే పాపమండి. ఈ పాపం వల్ల వచ్చి జీతము మరణమంట. ఈ మరణము మానవుని నిత్యం నరకమునకు నడిపిస్తుంది. ఈ లోకంలో బ్రతికిన నీవు 60-70 సంవత్సరాల్లోనే ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, అప్పుల బాధలు వచ్చినప్పుడు నేను బ్రతుకుటి కంటే చనిపోతే బాగున్ను అనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుడా నాకే ఎందుకు ఈ రోగం పెట్టావు, ఈ రోగం భరించలేకపోతున్నాను నన్ను తీసే అంటావు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నేను బ్రతుకుడి కంటే చనిపోతే బాగున్ను అనుకుంటున్నావు కదా. మరి రేపు పొద్దున ఈ భూమి మీద నీకు పాప క్షమాపణ కలుగకుండా నువ్వు మరణిస్తే నీ కోసం మరో లోకం ఉంది, అదే నరకం అండి. అక్కడ ఏడ్పు ఉంటుంది, అక్కడ కన్నీరు, అక్కడ బాధ, అక్కడ దుఃఖము నిరంతరము కూడా ఉంటుంది. అది వేదనకరమైన శిక్షా స్థలం. అది అక్కడ అబద్ధికులు, దొంగలు, నరవంతకులు, వ్యభిచారులు, పాపులందరూ కూడా వెళ్ళిపోతున్నారట. నువ్వు అక్కడి నుంచి అంత మొరపెట్టినా నీ మొర ఆలకించేవారు ఎవరు ఉండడం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే నువ్వు సత్య దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి ఇట్టి నరకం నుండి విడిపించడానికి నజరేయుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి. నశించిన దానిని వెలకి రక్షించడానికి యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడండి. ఎవరు మన కొరకు ఈ లోకం ఎంత త్యాగం చేయలేదు, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టేవారుగా లేరు, ఎవరు మన కొరకు రక్తము కార్చేవారుగా లేరు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు వారు ఏ మానవుడు నశించిపోవడం ఇష్టం లేక, నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక, నీవు నేను పొందవలసిన శిక్షను ఆ యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి భరించాడండి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కరుణ. కాబట్టి ఆ యేసునందు విశ్వాసం ఇస్తే నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు, మీకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఏమండి? యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఈ భూమి మీద యేసు ప్రభు ద్వారా మాత్రమే నీకు పాప క్షమాపణ. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు నిత్యజీవము. నిత్యజీవం అంటే ఏంటో తెలుసండి? ఒక రోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదు, యుగ యుగాలు కూడా నువ్వు దేవునితో ఆనందిస్తావు, నువ్వు దేవునితో సంతోషిస్తావు. ఆ స్వర్గలోకంలో పాపం అనేది ఉండదు, అబద్ధం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు. సంతోషము, ఆనందము నిరంతరం కూడా దేవుడు వాళ్ళని ఆశపడతా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు శాంతిని కలుగు చేస్తాను, సమాధానాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆలోచించండి. దేవుడు అనేవాడు దేశానికి ఒక దేవుడు ఉండడు, దేవుడు అనేవాడు కులానికి ఒక దేవుడు ఉండడు, దేవుడు అనేవాడు మతానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్క దేవుడే ఉండాలి. ఆ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టువాడై ఉండాలి. ఆ దేవుడు నీ కొరకు రక్తము కార్చేవాడై ఉండాలి. ఆ దేవుడు నీ శాపము నుండి, నీ పాపము నుంచి విడిపించేవాడై ఉండాలి. అలాంటి అనేకమైన లక్షణాలు దేవుడిగా ఉన్నటువంటి వారు నా యేసు క్రీస్తు వారండి. ఆ యేసును విశ్వాసం ఇస్తే నీ శాపము తొలగించబడుతుంది, నీ పాప క్షమాపణ కలుగుతుంది, మోక్షానికి చేరుకుంటావు, శాంతి సమాధానము నీ ఇంటికి వస్తుంది. దేవుడు కొద్ది మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.